ఈ సంవత్సరం ఈ ఇయర్ మనం అనాలిసిస్ కన్నా తీసుకుంటే మోస్ట్లీ ఎంత ఓవర్ ప్రెషర్లో అయిందంటే ఎఫ్ఐఐ వలన 18 బిలియన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టాక్స్ అనేది వాళ్ళు సెల్ చేశారు. చూసారా ఎంత ప్రెషర్ క్రియేట్ అయిందో ఇండియన్ స్టాక్ మార్కెట్లో. 18 బిలియన్ అంటే తెలుసా మీకు? 1.5 lakh crore, 1.5 లక్ష కోట్లు. ఇప్పుడు వీళ్ళందరూ చేసింది ఏంటి? స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అనేది సెల్ చేశారు. దానివల్ల ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్రెషర్ ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది? ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్లో ఇంపాక్ట్ అవుతుంది. సో దానికి రిజల్ట్ ఏంటంటే డిమాండ్ ఫుల్గా తగ్గిపోతుంది, సప్లై అనేది ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే సప్లై క్రియేట్ అవుతుందో వాల్యూ అనేది పడిపోతుంది. మనకు తెలిసిన సింపుల్ ఫండా, డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, సప్లై పెరిగితే ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు దీనివల్ల మనకు 2 కారణాలు, 2 రీజన్స్ తెలిసాయి. ఒకటి వచ్చేసి ఆ టారిఫ్ వల్ల, అండ్ సెకండ్ వచ్చేసి ఎఫ్ఐఐ. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ మన స్టాక్ మార్కెట్ మీద పడడం వల్ల మన స్టాక్స్ అనేది పైకి వెళ్ళవు. అంటే ఎవరు బై చేయట్లేదు కదా, బికాస్ ఎఫ్ఐఐ అంటేనే ఒక వెరీ బిగ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ అని చెప్తారు అనమాట. ఫారెన్ ఇన్వెస్టర్స్, తర్వాత లోకల్ ఇన్వెస్టర్స్ 2 ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడైతే మన దాంట్లో సెల్ చేస్తారో అప్పుడు ఇంకా సెల్ ప్రెషర్ క్రియేట్ అయిపోయి ఇంకా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు వస్తారంటే లోకల్ ఇన్వెస్టర్స్, ఎవరైతే మన డిఐఐ అని చెప్తారు. డిఐఐ అంటే ఏంటి? డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇండియా వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీస్, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే ఎఫ్ఐఎస్ సెల్ చేశారో అది ఒక మార్క్ నుంచి, లేకపోతే ఒక సాచురేషన్ పాయింట్ నుంచి కిందికి రాకుండా వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అనమాట. అంటే ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తూ ఉంటుందో ఆ సెల్లింగ్ ప్రెషర్ని ఆ డిఐఎస్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అలాగైనా అర్థం చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక రకంగా వాళ్ళు బై చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ స్టాక్ మార్కెట్ అనేది ఆ గ్రాఫ్ కిందికి పడకుండా స్టేబుల్ అవుతుంది. అంతగా పడదు, ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 నుంచి ఎఫ్ఐఎస్ మొత్తం సెల్ చేయడం వల్ల 70 వరకు వస్తుంది అనుకోండి. ఆ 70 వరకు రాకుండా డిఐఐ వీళ్ళు వచ్చేసి దాన్ని హోల్డ్ చేసుకోవడము, లేదంటే బై చేయడం వల్ల అది 70 వరకు రాకుండా గ్రాఫ్ 80-85 అక్కడి వరకే పడిపోతుంది. సో మొత్తానికి అయితే పడింది, 100 నుంచి 85 వరకు అయితే పడింది, కానీ అంత ఎక్కువ పడలేదు. అలా అది ఎవరి వల్ల అంటే డిఐఐఎస్ వల్ల. ఇంతవరకు స్టాక్ మార్కెట్ అని చెప్తున్నానే, ఇదంతా ఎక్కడ చూడొచ్చు అంటే నిఫ్టీ 50. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఈ 2 దానిల వల్ల మన ఇండియా స్టాక్ మార్కెట్ అని చెప్పేసి ఇది రన్ అవుతుంది. సో నిఫ్టీ 50 అంటే ఏంటంటే 50 స్టాక్స్ ఏవైతే బాగా పర్ఫామ్ చేస్తాయో మన ఇండియాలో, ఆ 50 స్టాక్స్ అన్ని కలిపి నిఫ్టీ 50గా కలెక్ట్ చేశారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏవైతే బ్యాంక్ స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఓన్లీ బ్యాంక్ స్టాక్సే ఉంటాయి, వేరే సెక్టార్ ఏ స్టాక్స్ ఉండవు. ఆ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాంక్ నిఫ్టీ అంటారు. దాంట్లో అన్ని టాప్ బ్యాంక్సే ఉంటాయి అన్నమాట. ఈ నిఫ్టీ 50లో అన్ని కేటగిరీస్ ఉన్న కంపెనీస్ ఉంటాయి. మీరు కూడా నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసి చూస్తే పెద్దగా ఏం పడలేదండి. ఎందుకంటే ఈ టారిఫ్ వల్ల మనం ఎఫెక్ట్ కావడం అనేది అది నిజమే. అండ్ ఎఫ్ఐఐస్ చాలా వరకు సెల్ చేయడం అనేది కూడా నిజమే. ఎక్కడైతే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ డిఐఐఎస్ వీళ్ళు అలాగే హోల్డ్ చేసుకోవడం వల్ల పెద్దగా ప్రెషర్ అనేది మనకు తెలియలేదు. ఇప్పుడు దీనివల్ల మనం పెట్టిన అమౌంట్ కానీ, మనం పెట్టిన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకుంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, అవన్నీ ఎక్కడికి వస్తాయంటే మనం అందరం డిఐఏఎస్ కిందకి వస్తాము. కానీ డిఐఏఎస్ యాక్చువల్గా ఎవరు అంటే పెద్ద కంపెనీ పెట్టే అమౌంట్. సో వాళ్ళ వల్లనే అవి ఫ్లక్చువేషన్స్ అనేది వస్తాయి. అంటే స్టాక్ మార్కెట్ కిందికి వెళ్ళడము, పైకి వెళ్ళడము, అవన్నీ వాళ్ళ వల్లనే జరుగుతాయి. దాంట్లో మనం పెట్టేది కూడా అతి తక్కువ ఇంపాక్ట్ అవుతుంది అనమాట స్టాక్ మార్కెట్కి. ఎలా అంటే 0.01% మనది, అంటే నార్మల్ ఇండివిజువల్ పర్సన్స్ అంత కూడా ఫరక్ పడదు. ఓకే, మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాము? మనకు తెలిసిన ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాము. ఎలాగంటే స్టాక్స్లో, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో, ఇంకా లేదంటే మనం ఈటీఎఫ్స్లో. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయగలిగినది. అండ్ దీంతో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఎలా చేయొచ్చు, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళది ఎలా అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా మనం కొనేటప్పుడు
చాలా వరకు సిప్ అని చెప్తూ ఉంటారు. SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మనం ఒక స్టాక్ ని కానీ, ఒక మ్యూచువల్ ఫండ్ ని కానీ, లేకుంటే ఒక ETF ని కానీ మనం కొనడం జరుగుతుంది. అది ఎలా కొనాలి అంటే డిమాట్ అకౌంట్ అనేది అవసరం పడుతుంది. లేదంటే డైరెక్ట్ ఫండ్ హౌస్ దగ్గర కూడా మీరు క్రియేట్ చేసుకొని మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు.